పాండవ శిబిరం నుంచేనా రాక? ఇంత పని చేస్తావని నాకు తెలుసు. కట్టుకున్న ఇళ్లనైనా కన్నెత్తి చూశాడా? సగౌరవంగా పలకరించి సమాధానం చెప్పాడా? చేసిన అపరాధానికి పశ్చాత్తాపం వెల్లడించాడా? సాటి రాచమండలంలో నిందించడానికి వెనుకాడన సాహసి ఏకాంతంగా చేతులు జోడించి నిలిచిన అర్ధాంగిని మన్నిస్తాడా? ఆత్మబంధువులమైన మనకన్నా అన్నగారు ఎక్కువ అన్నాడు. మన అభిమానం కన్నా వారి అధికారమే హెచ్చన్నాడు. నిన్ను ఒక యాచకురాలు వలె చులకనగా చూశాడు. మహావీరుని బలి శత్రువు ప్రాణాలతో చేతికి చిక్కితే చంపనన్నాడు. అంతేనా? బబ్రువాహనుడు పౌరుష ప్రతాపాలు తేలిక హుంకరిస్తున్నాడు. అవమానానికి అవమానమే బహుమానం. బబ్రు, తండ్రి కొడుకుల మధ్య ఈ యుద్ధం తప్పదా? నీవైనా నా మాట మన్నించు నాయన. పంతాలలో ఆ నాన్నకు రవ్వంతైనా తీసుకుని కొడుకునేనమ్మా. సంగరం సాగిస్తాను, నేనే జయిస్తాను. పంతాలు పెంచుకుని నీ చేతులారా నా జీవితం నాశనం చేస్తావా? వెళ్ళిరా బబ్రు, నీ ధర్మమే నీకు శ్రీరామ రక్ష. దీవించమ్మా. పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం. తమరత్నపై తలపడితే లోకం హర్షించదు. తల వంచితే హర్షిస్తుందా? క్షమించండి, పాలాక్షిని గెలిచిన యోధులు మీరెక్కడ? ఆ యువరాజు ఎక్కడ? అది సమాన యుద్ధం అనిపించుకోదు. నాకు సెలవీయండి, మీకు విజయం సమకూరుస్తాను. అనుమతించండి మహారాజా. వీరాతి వీరుడవై కర్ణకుమారుడు అనిపించు. వృషికేతుడుండగా నీకు విజయం లభించదు. వృద్ధా హుంకరించుకు. నా దర్పోద్ధతికి నీవు తట్టుకోలేవు బాలక. రక్షించడానికి నితలాక్షిని గెలిచిన బంటి పనిలేదు. నేను కాచుకో. కర్ణపుత్రుణ్ణి కన్నుల్లో పెట్టుకుని పెంచుతున్నా. త్రిలోకైక ధనుర్ధరులు, స్వబాహాబల సముపార్జిత కురుక్షేత్ర సంగ్రామ విజయులు అలా నిలబడి నివ్వెరపై చూస్తారే. పాండవమత్యమునితో పోరాటం. ఈ వీరగాథలు కొత్తవి కావు కురువీరా. భారతదేశం ఉన్నంత వరకు భగవద్గీత ఉంటుంది. ఆ గీత ఉన్నంత వరకు మీ విషాద గాథ ఉంటుంది. ఆ విషాదం నీకు అర్థం కాదు బొబ్బరు. ఆ ధర్మపరత్వమే ఈనాడు కూడా నన్ను ఆవహించి అవరోధిస్తున్నది. కన్న కుమారుణ్ణి అవమానించున్నాడు. కళ్ళపై పడ్డ ఇల్లాలిని కఠినోక్తులాడినాడు. మీ ధర్మం ఏమైంది? వృషికేతుని మరణంతో మీకు సత్యం సాక్షాత్కరిస్తున్నదా? పట్టండి గాంధీవం.
ఆవేశపడకు బొబ్బరు, ఆలోచించుకో. కథనములోన శంకరుని మెప్పించిన గాంధీవి నెదిరింపగలవే నీవు. అడవి పందులను వేటాడు కిరాతుని మెప్పించుటది ఒక గొప్పతనమే. సకల రాజన్య భీషణుడైన గాంగేయింపజాలిన మగడవేమో. ముందుగా మొండి నపుంసకు నిలబెట్టి తాతను జంపుట దర్పమేమో. ఒడలు తెలియని పొగరున మిడిసి పడెదు కోరి ఆపద కొని తెచ్చుకొనకు కుర్ర. చాలు చాలు నీ ప్రగల్భాలిక సవ్యసాచి, ఆలసింపక గాంధీవమందుకొనుమా. జయం తల్లి జయం. యువరాజు గారికేనా? అర్జునయ్య గారు అంత సామాన్యులా తల్లి అంత సులభంగా జయించడానికి ఇద్దరు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. విజయం ఎటు మొగ్గుగా ఉన్నది? ఎటు ముగ్గితేనే అక్క. ఒక ప్రక్క జీవితాధారుడైన స్వామి, ఇంకొక ప్రక్క వంశోద్ధారకుడైన కుమారుడు. ఎవరు గెలిచినా ఈ దీనురాలికి మిగిలేది శోకమే. ఈ రక్తపాతం నాలో అగ్నివర్షం కురిపించక మానదు. వాసుదేవ, ఆనాడు కౌరవ సభలో ఆపన్నురాలైన ద్రౌపదీదేవి శీలం కాపాడావే. సారథివి, నా స్వామికి సంగ్రామ రంగంలో జయం చేకూర్చావే. ఇప్పుడు ఈ విపరీతం తప్పించలేవా? నీ సంకల్పమేమి దేవా? పడిపోయారా? నా మాంగళ్యమే మీ ప్రతిరూపంగా ఆరాధించానే. మీరు అంతఃపురం వేంచేసి చిరంజీవిని దీవిస్తారని సంతోషించానే. స్వామి, ఆనందం ఇలా అంతరించిందా స్వామి? ఊరుకో తల్లి, రాచబిడ్డకి రణరంగమానం తప్పదు. అమ్మా, ఇంతవరకు వస్తుందనుకోలేదు. నా అపరాధం క్షమించమ్మా. నీవు కుమారుడవు కావు, మారకుడవు. తండ్రిని వధించినట్లే నన్ను వధించు. ఆ విధంగానైనా అమరలోకంలో మేము సన్నిహితులమే జీవిస్తాం. చిత్ర, పితృవియోగంతో బాధపడుతున్న పసివాణ్ణి నీ పరుష వాక్కులతో నొప్పించకమ్మా. చాలు నీ ఓదార్పులు. ప్రియ సోదరి అనుకున్నాను కానీ పగపట్టిన నాగిని అనుకోలేదు.
పసివాడిని రెచ్చగొట్టావు, పచ్చని సంసారం పాడు చేశావు. నీ కడుపు మంట చల్లారిందా? నువ్విలా భావించడం సహజమే, కానీ ఈ పరిణామానికి కారణం అభిమానమే కానీ అసూయ కాదు. గంగాదేవి శాపం నుంచి మన స్వామిని రక్షించడానికి ఈ సాహసం చేశాను. చిత్ర, మన స్వామిని మళ్ళీ బ్రతికించగలనమ్మా. చెప్పమ్మా, అమృతం తీసుకురమ్మన్నా తెస్తాను, నా ప్రాణం వెలవేయమన్నా పోస్తాను. అంత త్యాగం అక్కర్లేదు. నాగలోకానికి వెళ్ళి మా తండ్రి నాగరాజుని దర్శించి నా ప్రార్థనగా సంజీవిమణిని తీసుకురా. అలాగేనమ్మా, ఇప్పుడే పెడతాను. బబ్బురు, సాగర తీరంలో నిలబడి నాగరాజుని స్మరించు, దారి కనిపిస్తుంది. విజయోస్తు.